శ్రీ గురుభ్యో నమః. మనలో మార్పును తీసుకువచ్చే గొప్ప విషయాన్ని, ఆ తత్వాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు శ్రీరామకృష్ణ పరమహంస గారు. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. మనుష్యులు రకరకాలుగా ఉంటారని మహేంద్రనాథ గుప్తా నరేంద్రుడు మొదలైన భక్తులకు వివరిస్తూ గురుదేవులు ఇలా చెప్పారు: మనుష్యుల్ని 4 రకాలుగా విభజించవచ్చు. మొదటి కేటగిరీ ఏంటండి? నిత్యముక్తులు. సెకండ్ కేటగిరీ ముక్తిని పొందిన వాళ్ళు. థర్డ్ కేటగిరీ ముక్తిని కోరుకునేవాళ్ళు. ఫోర్త్ కేటగిరీ ప్రాపంచిక బంధాలలో చిక్కుకుపోయిన వాళ్ళు అని ఆ తర్వాత ఈ 4 కేటగిరీలని వివరిస్తూ ఉన్నారండి. ఏమిటి అంటే గనక, నారదుడు మొదలైన మహర్షులను మనం నిత్యముక్తులుగా ఉదహరించవచ్చు. ఇతరులకు మంచి చేయడానికి, ఆధ్యాత్మిక సత్యాలు బోధించటానికి మాత్రమే వాళ్ళు జీవిస్తారు. సొర, గుమ్మడి వంటి కొన్ని తీగలను గమనించండి. అవి ముందు పిందెలు పెట్టి ఆ పైన పుష్పిస్తాయి. వీరు ఈ కోవకు చెందుతారు. ఇంకా సెకండ్ కేటగిరీ వీళ్ళు ముక్తిని పొందిన వాళ్ళండి. ముక్తిని పొందిన సాధువులు, మహాత్ములు ఈ ప్రపంచంలోని బంధాలలో చిక్కుకోరు. వాళ్ళ మనసుల్లో ప్రాపంచికత అనేదే ఉండదు. అంతేకాక వాళ్ళు ఎప్పుడూ దేవుడి పాదపద్మాలను ధ్యానిస్తూ ఉంటారు. ఇకపోతే థర్డ్ కేటగిరీ వీళ్ళు ముక్తిని కోరుకునేవాళ్ళు. వీళ్ళు ఎలా ఉంటారు? ముక్తిని కోరేవాళ్ళు ప్రాపంచిక బంధాలను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరిలో కొద్దిమంది ప్రయత్నాలు మాత్రమే సఫలీకృతం అవుతాయి. ఏదైతేనేం వీళ్ళు కోరుకున్నారు ముక్తిని, ఆ సంబంధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఫోర్త్ కేటగిరీ సంసారంలో మునిగిపోయిన వాళ్ళు దేవుణ్ణి పూర్తిగా మరచిపోతారు. పొరపాటున కూడా దేవుణ్ణి తలచుకోరు. దీన్ని గురించి ఒక కథ చెబుతా విను. ఒక చెరువులో చేపలు పట్టడానికి వల వేశారు. కొన్ని చేపలు ఎంతో తెలివిగా దానిలో పడకుండానే తప్పించుకుంటాయి. అవి నిత్యముక్తులు. కానీ చాలా చేపలు వలలో పడిపోతాయి. వలలో చిక్కుకున్న చేపలలో కొన్ని తప్పించుకోవాలని ప్రయత్నిస్తాయి. అవి ముక్తి కోసం ప్రయత్నించే వారి లాంటివి. కానీ అవన్నీ తప్పించుకోలేవు. చాలా కొద్ది చేపలు మాత్రం వలలో నుంచి బయటకు దూకి పెద్ద శబ్దం చేస్తూ నీళ్లల్లో పడి పారిపోతాయి. చేపలు పట్టేవాళ్ళు అదిగో ఒక పెద్ద చేప పోయిందిరా అని కేక పెడతారు. ఇవి ముక్తిని కోరుకొని దానికోసం ప్రయత్నించి సఫలీకృతమైన సాధకుల వంటివి. కానీ వలలో పడ్డ చేపలలో అధిక భాగం తప్పించుకోలేవు సరికదా, తప్పించుకోవడానికి కనీసం ప్రయత్నమైనా చెయ్యవు. పైగా నోటితో వలను కరుచుకొని బురదలోకి దూరి ఇంకా భయపడాల్సిన పని లేదు, ఇక్కడ మనకు ఏ ఆపద రాదు అనుకుంటాయి. కానీ జాలరులు తమను వలతో పాటు బయటకు లాగుతారని వాటికి తెలియదు. ఇవి ప్రాపంచిక బంధాలలో చిక్కుకుపోయిన మనుష్యుల వంటివి అంటూ చక్కటి సందేశమిచ్చారండి. స్వస్తి. వాసుదేవ.